చాలామంది మెసేజ్ చేస్తున్నారన్నా, నన్ను కూడా గల్ఫ్ తీసుకెళ్ళు వీసా తీయు అని. కానీ వాళ్ళకి తెలీదు ఇక్కడ మనం ఎంత బాధపడుతున్నామో. దూరం నుంచి చూసేవాడికి గల్ఫ్ అంటే డబ్బులు కురిపించే చెట్టులా కనిపిస్తుంది. కానీ దగ్గరకొచ్చి చూస్తే ఆ చెట్టు నీడలో ఎన్నో కన్నీళ్లు దాగుంటాయి. ఇక్కడ ఉదయం లేచేది మనసు కాదు, బాధ్యత. తినేది ఇష్టం వచ్చిన భోజనం కాదు, దొరికినది. నవ్వేది సంతోషంతో కాదు, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడకూడదని. ఎండలలో శరీరం కాలిపోతుంది, రాత్రిళ్ళు ఒంటరితనంలో మనసు కాలిపోతుంది. ఫోన్లో నేను బాగున్నా అంటాం, కానీ నిజానికి మనలో సగం ప్రతిరోజు చచ్చిపోతూనే ఉంటుంది. ఇక్కడ సంపాదించే ప్రతి రూపాయి వెనక ఒక నిద్రలేని రాత్రి ఉంటుంది, ఒక మిస్ అయిన పండుగ ఉంటుంది, ఒక తల్లి కన్నీరుంటుంది, ఒక తండ్రి ఎదురుచూపు ఉంటుంది. గల్ఫ్ వచ్చాక మనిషి డబ్బులు సంపాదిస్తాడు, కానీ ఆ డబ్బుల కోసం తన జీవితంలో చాలా కోల్పోతాడు. ఇక్కడ మనం బ్రతికేది మన కోసం కాదు, మన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ కోసం. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా రావు, ఎందుకంటే ఏడిచేంత టైం కూడా ఉండదు ఇక్కడ. అందుకే బయట నుంచి కనిపించే లైట్లు చూసి ఇక్కడ జీవితం చాలా బాగుంటుందని అనుకోకు. ఈ వెలుగుల వెనక చాలామంది వలస బతుకుల చీకట్లు ఉన్నాయి. గల్ఫ్ రావాలనుకునే ముందు ఇక్కడ డబ్బులు కాదు, ఆ డబ్బుల కోసం మనిషి కోల్పోయే జీవితాన్ని కూడా ఒక్కసారి ఆలోచించుకుని రండి అన్నయ్య. ఎందుకంటే ఇక్కడ ప్రతి రూపాయి వెనక ఒక కుటుంబానికి దూరమైన బాధ ఉంటుంది, ఒక మనిషి మౌనంగా దాచుకున్న కన్నీళ్లుంటాయి.